స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పోచారం గారు పార్టీ మారినందున ఈ నియోజకవర్గంలో ఏదో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని ఏదో ముందుకు తెద్దామనేటువంటి ప్రయత్నంలో భాగంగా వచ్చిన మనిషి మీకేమన్నా శ్రీనివాసరెడ్డి గారు మోసం చేసిండు అనేటువంటి బాధ ఏమన్నా లోపల ఉంటే శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ దోకేబాజీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏది పడుతుంది మాట్లాడి వెళ్ళిన సందర్భంగా మరి వాళ్ళ కొన్ని వాస్తవాలు మీకు మీ పార్టీ నాయకత్వానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలు భాగంగా ఈ వేదిక మీద ఉన్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు అందరికీ సంక్రాంతి మరియు ఈ వేదిక ద్వారా వచ్చిన అందరికీ స్వాగతం పలుకుతూ, మీరు మాట్లాడిన దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారికి 10 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు, సాలినకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. మరి 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి మరి ఈ నియోజకవర్గంలో మాకైతే ఇక్కడ కనపడుతుంది. ఒకవేళ నిజంగానే మీరు కనుక కోఆపరేటివ్ సొసైటీలో కొంత బుక్ అడ్జస్ట్మెంట్ అని చేసుకుంటారు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోపల. అదే రకంగా ఎక్కడన్నా మీరు కనుక ఆ రకమైనటువంటి బుక్ అడ్జస్ట్మెంట్ ఏ రకంగా అంటే మీరు ఇచ్చినటువంటి నిధుల్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ఎంత దండుకున్నది. ఆ దండుకున్న దాంట్లో కేసీఆర్ కుటుంబానికి ఎంత బాధ్యత ఇచ్చిందో మాకు చెప్పి ఉంటే బాగుండేదని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాం. భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమ నాయకుడు బిడ్డ, ఒక జాగృతి చైర్మన్, ఒక మహిళగా మీరు చేసినటువంటి ఆగడాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మద్యం పాలసీ ఏ రకంగా ఉండాలా, మద్యం ఏ రకంగా షాపుల్లో అమ్ముకోవాలా, మద్యం అమ్మి లాభాలు ఏ రకంగా సంపాదించాలా, ఆ రకమైనటువంటి దాంట్లో తప్పులు చేస్తే జైలుకి వెళ్ళి ఏం అనుభవించాలో అన్నీ చూసిన మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నారని చెప్పేసి ఒక మహిళగా మద్యపాన నిషేధానికి అనుగుణంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి మీరు మద్యం పాలసీలకు సలహాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఉండి ఇవాళ బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించే పరిస్థితి మీకు ఎక్కడదని చెప్పేసి అడుగుతాను. మీరు ఇచ్చినటువంటి అలసుతో మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకో విషయం మాట్లాడుతారు. తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి 30 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినాం. 66 ఎకరాల జీవో ఇచ్చి ఆ దేవస్థానానికి భూమి ఇచ్చినామని చెప్పి చెప్తున్నటువంటి మీరు మరి ఆ భూమి ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన కుటుంబం ఏం చెప్తుందంటే ఈ దేవస్థానం మా సొంత ట్రస్టు, ఇది మాది, ఈ దేవస్థానాన్ని మేమే అభివృద్ధి చేసినాం, ఈ దేవస్థానానికి సంబంధించి ఇది ప్రైవేట్ ఆస్తిలాగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మరి ప్రైవేట్ వ్యక్తులు కట్టినటువంటి దేవాలయాలకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 30 కోట్ల రూపాయల నిధులు కానీ 66 ఎకరాల భూమి కానీ మీరు ఏ రకంగా ఇచ్చారని చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతాను. అది శ్రీనివాసరెడ్డి గారి ట్రస్టా లేకపోతే ప్రభుత్వ దేవాలయం? తెలంగాణ తిరుపతి దేవస్థానం ఎవరిదనేది క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద, కేసీఆర్ గారి మీద క్లియర్గా ఉందని చెప్పి చెప్తాను. ఇంకో అంశంగా మాట్లాడితే 10 ఏళ్ల పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్గా ఈ నియోజకవర్గాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి నిర్వీర్యం చేసి బాన్స్వాడని మీ మాటల్లో మీరే చెప్పినేమని మేము ఇచ్చినటువంటి నిధులతో బాన్స్వాడని బంగారు వాడగా చేసిండని చెప్పి చెప్తున్నటువంటి మీకు ఒకటే చెప్తున్నాం. మీరు ఇచ్చిన నిధులతో బాన్స్వాడని బంగారు వాడగా చేయకపోగా
అవినీతి వాడగా తయారు చేసి పెట్టిందని చెప్పేసి వాళ్ళు మేము స్పష్టంగా శ్రీనివాసరెడ్డి గారి మీద మీ మీద ఆరోపణలు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఈ నియోజకవర్గంలో పక్కన ఉన్నటువంటి బోధన నియోజకవర్గంలో మీరు మీతో పాటు అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి షకీల్ గారు, మీరు తీసుకొచ్చినటువంటి షకీల్ గారు ఇవాళ ఎక్కడున్నారో మీరు చెప్పాలని చెప్పేసి అడుగుతాం. షకీల్ గారిని మరి దుబాయ్లో ఉన్నాడు, ఎక్కడున్నాడో తీసుకొచ్చి బోధన్ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. ప్రతిపక్ష నాయకత్వం లేదు ఇక్కడ, మరి అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి నాయకత్వం లేదు. మరి కవితమ్మ గారు మరి బాన్స్వాడలో మాట్లాడకంటే బోధనలో మాట్లాడి షకీల్ గారిని బోధనకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్నో మీ ఇష్టం వచ్చినట్టు దుందుడుకు చర్యలు చేసి మరి వాళ్ళు మేము ఒకటే అడుగుతున్నాం. నీ అన్నన తమ్ముడో కేటీఆర్ గారు మరి ఈ కార్ రేస్లో ఉన్నారు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కేసులో ఉన్నారు. ఇవాళ మీకు కూడా అడుగుతున్నాం, ఎవరి నిధులు ఎవరి సొమ్ము అని చెప్పేసి 10 ఏళ్ల పాటు సాలిన 10 కోట్ల కాడికి 100 కోట్ల రూపాయలు జాగృతికి ఎట్లా ఇచ్చారు, ఏ పద్ధతిలో ఇచ్చారో కేసీఆర్ గారు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇన్ని చెప్తూ ఈ నియోజకవర్గంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మీరు చేసినటువంటి షకీల్ గారు, మీరు, పోచారం భాస్కర్ రెడ్డి ముగ్గురు చేసినటువంటి చర్యల వల్ల ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు అధికారిక లెక్కలు చెప్తున్నాడు. ఈ జిల్లాలో 245 కోట్ల ఒక్కొక్క ట్రాక్టర్ యజమాని దగ్గర 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు వసూలు చేయటం. దానికి కూడా మళ్ళీ ఏదైనా షోరూమ్ డీలర్షిప్ తీసుకుంటే ఎవరికన్నా ఆ పైసలు పోతాయని చెప్పించి మీరే డీలర్షిప్లు తీసుకొని పెద్ద ఎత్తున దోపిడీ చేసింది ఈ ప్రాంత ప్రజలకు తెలియదా అని చెప్పేసి అడుగుతాను. ఇన్ని వెనకాల పెట్టుకొని ఇవాళ వచ్చేది కాంగ్రెస్ పార్టీ దోకేబాజీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పేదే కానీ చేతల ప్రభుత్వం కాదని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు అని చెప్పేసి అడుగుతాను. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, మహిళలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? 500 రూపాయలు సిలిండర్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? 200 యూనిట్ల వరకు కరెంట్ ఇచ్చినటువంటి వాస్తవం కాదా? ఇవాళ రైతాంగానికి కొద్ది గొప్ప రుణమాఫీలో కొన్ని పొరపాట్లు ఇంకా మా వల్ల కూడా ఉన్నాయి, మేము వాస్తవాలను ఒప్పుకుంటాం. మా రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్పష్టమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను భుజం మీద వేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టినామో వాటన్నిటిని పూర్తి స్థాయిలో చేద్దామన్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పుల వల్ల ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఎంతో దుర్భర పరిస్థితులు. ఈ ముఖ్యమంత్రిగా ఏది సీట్లోకి వచ్చినటువంటి సంతోషపడాల్సింది పోయి ఈ ముఖ్యమంత్రిగా సీట్లో ఎందుకుండి ఇన్ని ఇబ్బందులు పడాల్సింది వస్తున్నటువంటి బాధపడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పక్కా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నారు. ఈ ప్రాంత రైతాంగం కల్వకుంట్ల కవిత గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం, 78లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 72 కరువు కాటాల వల్ల ఈ ప్రాంతంలో సాగునీటి తాగునీటి ఇబ్బందులుంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెంకటరావు గారు సింగూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టి నిజాం సాగర్ ఆయకట్టుకు స్థిరీకరించినటువంటి వాస్తవం కాదా అని అడుగుతున్నారు. అదేవిధంగా మళ్ళీ 91లో ఈ ప్రాంత రైతాంగం సింగూరు ఉద్యమం ఇదే వర్ణి సెంటర్ నుంచి పెద్ద ఉద్యమం చేసి జిల్లాలో సింగూరు నీళ్లు కావాలనేటువంటి ఉద్యమంలో భాగంగా మరి 91లో ఆ పెద్ద డిమాండ్ ఉంటే మరి ఆ తర్వాత వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ ఉన్నటువంటి మొన్నటిదాకా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రాంత రైతాంగం కోసం ఏం చేసిందని చెప్పి ఇవాళ స్పష్టంగా అడుగుతాము. ఉచిత విద్యుత్ ఇచ్చినా, విద్యుత్ బకాయిలు మాఫీ చేసినా, రైతాంగానికి రుణమాఫీ చేసినా, ఇవాళ బోనస్ ఇచ్చినా, ఏ కార్యక్రమం తీసుకున్న రైతాంగం కోసం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంత రైతాంగం ఆదరించకపోయినప్పటికీ బాధ్యతగా నిజాం సాగర్ ఆయకట్టుని మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా చర్యలు తీసుకోకపోతే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుత్పాలి సాగర్ ప్రాజెక్టులని మీరు ఇవాళ ఏదో పనికిరాని
నిధులు ఇచ్చినాం, బాన్స్వాడ ఒక్క బాన్స్వాడకి 650 కోట్లు ఇచ్చినామని నిన్న మీరు చెప్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులలో కేవలం 650 కోట్ల రూపాయలతో గుత్పాలి సాగర్ ప్రాజెక్టులని పూర్తి చేసి నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి 2.75 లక్షల ఎకరాలని స్థిరీకరించి బాన్స్వాడలో ఉన్నటువంటి 1,10,000 ఎకరాల ఆయకట్టుని మరి పూర్తి స్థాయిలో ఇవాళ రైతాంగం గుండె మీద చేసుకుని 2 పంటలు పండించుకుంటుందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి చెప్తాము. ఇవాళ భారతదేశంలో వరి అధికంగా పండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి ఆ రాష్ట్రాల్లో మరి ఇవాళ ఎంఎస్పి కంటే ఎక్కువ ధర, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చేటువంటి రాష్ట్రం ఏదైనా ఒకటి ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి స్పష్టంగా కాంగ్రెస్ కార్యకర్తగా గర్వంగా మాట్లాడే పరిస్థితి చెప్తున్నాను. ఏ కార్యక్రమం తీసుకున్నా ఉన్నటువంటి వనరులు ఏమున్నాయి, దాన్ని ఏ రకంగా ముందుకు పోదాం, భవిష్యత్ పరిస్థితులలో రైతాంగం చుట్టూనే కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప రైతులు కాదని ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేదు. గతంలో 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజున 800 రూపాయలు వరి మద్దతు ధర ఉంటే ఒకేసారి 600 రూపాయలు మద్దతు ధరను పెంచి 1,400 రూపాయలు మద్దతు ధరకు తెచ్చి రైతాంగం దగ్గర కొనేటువంటి ధాన్యం 1,400 కంటే పై చిలుకు కొనాలి తప్ప 1,400 లోపల కొంటే మాత్రం కేసులు అయితే స్పష్టంగా చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 1,600, 1,700, 1,800 రైతాంగం దగ్గర ధాన్యం కొన్నటువంటి పరిస్థితిని ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీగా గర్వంగా చెప్పాం. మీరు 30 ఏళ్ళు ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్తున్నాం, మీరు 30 ఏళ్ళు అవతల పార్టీల్లో ఉండి మీరు పనికిరాని సింగీతం కళ్యాణి కడితే రైతాంగం పొలాల్లో వర్షం పడితే నీళ్లు ఉంటే సింగీతం కళ్యాణి నీళ్లు బయటకు వస్తాయి. రైతాంగం దగ్గర నీళ్లు లేదు, అవసరం ఉన్ననాడు సింగీతం కళ్యాణి ప్రాజెక్టులు ఎందుకు పనికిరాని ప్రాజెక్టులాగా అట్లా బొమ్మల్లాగా కనపడుతుంటాయి. అవినీతి కార్యక్రమాలకి ప్రాజెక్టులన్నీ, అవినీతి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలని, అవినీతి కార్యక్రమాలకి అన్నింటినీ వాడుకున్నటువంటి కవితమ్మ గారు మీరు ఇచ్చినటువంటి అలుసు వల్ల పోచారం కుటుంబం ఈ కాన్స్టిట్యున్సీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి వాస్తవం. ఆ దోపిడీలో మీ భాగం ఎంత, ఆయన భాగం ఎంత క్లియర్గా రైతాంగానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు చెప్పాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత మీ ఇద్దరి మీద ఉందని స్పష్టంగా చెప్తూ ఇవాళ ఇంకో విషయం, ఏ కార్యక్రమం తీసుకున్నా సరే గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా ఉండి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ గాను, సర్పంచ్ గాను, లేకపోతే ఇంకొక దాంట్లో జడ్పీటీసీ గాను గెలుస్తుంటే వాళ్ళ మీద ఒత్తిడి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తీసుకెళ్ళి నీ పార్టీలో తీసుకొని వాళ్ళందరినీ ఇవాళ ఎంపీటీసీలు, సర్పంచ్లు తీసుకున్న వాళ్ళని 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు కేవలం పార్టీలో కలుపుకొని వాళ్ళని ఇష్టం వచ్చిన ఆడుకున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ నీకు అదే పరిస్థితులు దాపరించాయని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు పార్టీ నిబద్ధత, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి బాధ్యత డైలాగులు కాదు, నిజంగా క్రియాశీలకంగా ప్రజల్లో ఉండి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉండి 76 ఏళ్ల వయసులో నీకు పరిస్థితులు ఎందుకు వచ్చావు ఒకసారి వెనక తిరిగి చూసుకోమని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తూ ఇంక భవిష్యత్తులో అక్కడక్కడ నిన్న కూడా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంటర్నల్గా పార్టీలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి కార్యకర్తలు మొన్న బసవరాజు గారు పాపం ఆయన కడుపు మండి కొద్దిగా నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ రాలేదని ఒక దగ్గర మాట్లాడి ఉంటే ఈ పెద్ద మనిషి సీఎం గారి దగ్గరకు పోయి ఏం చెప్తాడంటే బసవరాజు అనేవాడు నన్ను ఇష్టమైన తిట్టుండి వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పి చెప్తుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఏ కార్యకర్తకు నష్టం జరిగినా నియోజకవర్గం మొత్తం ఆ కార్యకర్త ఇంటి దగ్గర ఉంటుంది, అవసరమైతే సీఎం ఇంటి దగ్గర ఉంటుంది, అవసరమైతే పీసీసీ ప్రెసిడెంట్ ఇంటి దగ్గర ఉంటుంది. కార్యకర్తలు కాపాడే కార్యక్రమంలో మాత్రం స్పష్టంగా ముందుంటాం. కాంగ్రెస్ పార్టీని మంచి పరిస్థితులు చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తూ భవిష్యత్తులో రాజకీయాలు శాశ్వతం కాదు. 7 సార్లు నువ్వు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఇంతమందిలో ఏదో ఒక ఎన్నికలో నీకు ఓటేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. గౌరవమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయండి తప్ప వ్యక్తుల్ని ఆ గ్రామంలో నా మనిషి ఎవరు ఉన్నాడు, అవతల మనిషి ఎవరు ఉన్నారు, ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కూడా మళ్ళీ నా మనిషి నీ మనిషి అనేటువంటి పరిస్థితులు చేస్తే భవిష్యత్తులో చివరి రోజుల్లో మీరు
ఇక నా దగ్గర మాటలు లేవు, కానీ అట్లాంటి పరిస్థితులకు రావద్దని గౌరవంగా శ్రీనివాసరెడ్డి గారని గౌరవంగా పిలుచుకునేటువంటి పరిస్థితులు ఉండమని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ ఈ పత్రికా విలేకరుల సమావేశకు వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ